ఈరోజు అత్యంత పవిత్ర దినము. ఈ రోజంతా కూడాను మనము యేసు ప్రభువు యొక్క దీవెనలు తీసుకుంటూ, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, గొర్రెను అల్లారుగా ముద్దుగా పెంచి చివరికి దాన్ని కోసి మనం తింటున్నాం. చేపను కోసి చక్కగా పండుగ చేసుకుంటే మేకను కోసి, గొర్రెను కోసి, ఆవును కోసి, ఎద్దును కోసి, ఒంటెను కోసి, ఇదా యేసు ప్రభువు యొక్క సందేశం? ఇది కాదు. పైనున్న యేసు ప్రభువు ఏడుస్తున్నాడు, పైనున్న బుద్ధుడు ఏడుస్తున్నాడు, పైనున్న మహావీరుడు ఏడుస్తున్నాడు. ఈ మేకలను గొర్రెలను కోసుకుని తినే పండుగను చూసి సత్యం లేదు. ఈ రక్తపాతములో పండుగ లేదు. కరుణ చూపించవలసింది తోటి మానవుడి మీద కాదు, తోటి జంతువు మీద, తోటి పక్షి మీద, తోటి చేప మీద. దసరా పండుగ చేసుకుని కోడిని మేకలను కోసుకుని, దీపావళి పండుగ చేసుకుని మేకలను గద్దలను తిని, సంక్రాంతి పండుగ చేసుకుని మొత్తం అంత నరికి, ఇదా బక్రీద్ అని చెప్పేసి మేకలన్నీ కోసి దేవుడికి తర్పణం ఇచ్చి రక్త తర్పణం, ఇదా? ఈ మతములు సమ్మతములు కావు. ఒకటే మతము, కరుణా మతము, శాకాహార మతము. ఇంకో మతాలు లేవు. ఏ యేసు ప్రభువుకు, బుద్ధుడికి, మహావీరుడికి ప్రాముఖ్యత లేదు. శాకాహారానికే ప్రాముఖ్యత ఉంది, గుర్తుంచుకోండి. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క ఏకైక సిద్ధాంతం, ఏకైక మతము అహింస, శాకాహారము. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా శాకాహారం అయినంత వరకు పిరమిడ్ మాస్టర్లు నిద్రపోరు. ఈ రోజు ఆఖరి వ్యక్తి కూడా భూమి మీద శాకాహారి అవుతాడో ఆ రోజు భూమికి పండుగలు, అప్పంచే పండుగలు ప్రారంభమవుతాయి. అంతవరకు కర్తవ్యం ఉంది. లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ అండ్ లవ్ దై నేబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. నీ పొరుగువాడు ఎవడు? నీ పక్కన ఎవరెవరు జీవిస్తున్నారో వాళ్ళందరూ నీ పొరుగువాళ్ళు. నీ కోడి, నీ మేక, నీ గద్ద, నీ పాము, మొత్తం అందరూ పొరుగువాళ్ళు. పొరుగువాడిని ప్రేమించడమే మతము, సమ్మతము. అదే ఆనందము, అదే ఆరోగ్యము, అదే ముక్తి, అదే జ్ఞానము, అదే విజ్ఞానము. యేసు ప్రభు 2 కమాండ్స్మెంట్ ఇచ్చాడు మనకి. ఒకటి నిన్ను నువ్వు ప్రేమించుకో, ఒకటి నీ పొరుగువాడిని నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడు అంటే మానవుడు పిచ్చోడు అనుకుంటున్నారు. ఇంకా పిచ్చి పోవాలి. ఇంకా పిచ్చితనము పనికిరాదు, దారుణములు పనికిరావు. అహింస పరమో ధర్మ. అహింస అన్నదే పరమధర్మం, కరుణ అన్నదే పరమ సత్యము. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించగలవు. నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే ఆత్మను ప్రేమించు అని. నా చేతిని ముద్దు పెట్టుకుంటే కాదు, అది నీ బాడీని ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని ముద్దు పెట్టుకుంటున్నావు. నీ ఆత్మను నువ్వు ముద్దు పెట్టుకో, దాని పేరే ధ్యానము. కనుక యేసు ప్రభు యొక్క ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్. అంటే నీ ఆత్మను నువ్వు ముద్దు పెట్టుకో, నీ ఆత్మను నువ్వు ఆలింగనం చేసుకో. నీ ఆత్మ యొక్క హంగులు, పొంగులు, రంగులు చూసి ఆనందంతో పరవశించు. నీ సమస్త శక్తి యుక్తులతో నీ ఆత్మను నువ్వు చుంబించుకో. నీ ఆత్మ యొక్క ఆలింగనములో నువ్వు పరవశమైపోయావు. అది లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ అంటే. వి మస్ట్ బీ క్లియర్ ఇన్ యేసు ప్రభుస్ వర్డ్స్. యేసు ప్రభుని అర్థం చేసుకుంటే ఇంకొక యేసు ప్రభువే దిగి రావాలి. ఇంకొకరికి అర్థమవుతుంది ఏమిటి? నన్ను అర్థం చేసుకుంటే ఇంకొక పత్రికే రావాలి. ఇంకోటి ఎవరికి అర్థం కాదు. అది జీసస్ యొక్క పక్కింటి వారికి జీసస్ అర్థం కాడు. ఎలా అర్థం అవుతారు? సంభవమా? సత్యంలో జీవించే సమయం ఆసన్నమైంది. సత్యమ్మ కథలు 2 సూర్యచంద్రుల్లాగా. ఆ 2 కూడాను యేసు ప్రభు చెప్పేశాడు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే ధ్యానం. నీ పొరుగువాడిని నువ్వు నీలా ప్రేమించు అంటే అహింస. పొరుగువాడిని ప్రేమించంటే వాడికి పోయి ముద్దు పెట్టుకోవడం కాదు, వాడికి చెడుపు చేయకుండా ఉంటే చాలు. కోడిని కోయకుండా ఉంటే చాలు, మేకని కోయకుండా ఉంటే చాలు. మేక నీ కోసం పుట్టలేదు, కోడి నీ కోసం పుట్టలేదు, చేప నీ కోసం పుట్టలేదు, మేక తన కోసం పుట్టింది. యేసు ప్రభుకి తండ్రి ఎవరో మేక కూడా తండ్రి అతనే. యేసు ప్రభుకు తండ్రి ఎవరో చేప పిల్లకు కూడా తండ్రి అతనే. వీఆర్ ఆల్ స్వయంభూ.